ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళని ఇండ్లు ఖాళీ చేయించి మేళ్ల చెరువులో ఉన్న పరిధిలో ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రెవెన్యూదే. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. 30 సంవత్సరాలుగా లేనటువంటి సమస్య ఇవాళ ఎందుకు ఉత్పత్తి అయింది? అక్కడ ఎక్కడ ఉత్పన్నమవుతుంది? అసలు వీళ్ళ నిజంగా మత్స్యకారుల సమస్యనా లేకపోతే రాజకీయ సమస్యనా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, అన్న దయచేసి చిన్న గ్రామాల మీద, లేని గ్రామాల మీద, ఆర్థికంగా లేనటువంటి పేదవాళ్ళ మీద దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయొద్దని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రామ పంచాయతీ అక్కడనే వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్య ఎట్లా ఉత్పన్నమవుతున్నదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ టెంట్ వేసి పోలీస్ క్యాంపులు వేసి ఈ ఉన్న 4-5 ఇండ్ల మీద వాళ్ళ ప్రతాపం చూపించడం కూడా కరెక్ట్ కాదని కోరుకుంటా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కొంచెం చొరవ తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు నచ్చ చెప్పుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ పేదవాళ్ళు అదే నది మీద చేపలు పట్టుకొని బ్రతుకుతారని కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇంకో విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలుగా ఉన్నటువంటి ఈ మత్స్యకారుల పొట్ట మీద కొట్టే రాజకీయాలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నాను. కానీ ఈ మత్స్యకారులలో ఏదైనా జరిగితే ఇది రాష్ట్ర సమస్యగా అవుతుందని కూడా ఇవాళ నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం. ఒక మత్స్యకారుడు తన జీవితాన్ని కోల్పోయి తను బతకడానికి ఉపాధిని కోల్పోతే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి 6-7 లక్షల మత్స్యకారులను కదిలిస్తాము. ఆ పరిస్థితికి మాత్రం తీసుకురావద్దని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను. అధికారులందరికీ, పులిచింతల ఎస్ఐ గారికి, అన్నా నువ్వు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇలా అధికారము ఉంటే వన్ సైడ్ నిర్ణయాలు తీసుకొని అది రాజకీయం చేయొద్దన్న పేదవాళ్ళు వాళ్ళ పొట్టగొట్టడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు కూడా లేవు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, కాస్త వాస్తవాలు ఆలోచించండి. అక్కడ ఏం జరుగుతుంది? నిజంగా మత్స్యకారుల మధ్య సమస్య ఉన్నదా, లేక ఆంధ్ర తెలంగాణ సమస్య ఉన్నదా? మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి మనం ఎల్లగొట్టడం వల్ల, 30 ఏళ్ల నుంచి ఎల్లగొట్టలేని వాళ్ళం ఇప్పుడు ఎల్లగొట్టడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటిదో నాకు చింతలపాలెం ఎంఆర్ఓ గారు చెప్పాలి, ఎస్ఐ గారు చెప్పాలి. అక్కడికి ఎవరైతే అధికారులు పోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు వివరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఎల్లగొట్టాలనుకుంటున్న మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నిజాయితీగా వాళ్ళకు ఆన్సర్ చేయవలసిన అవసరం ఉందని కోరుకుంటూ, ఈ విషయము పరిష్కారం కావాలంటే కేవలము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని సమన్వయం చేసుకొని అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి అన్న చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై మత్స్యకార్, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల